ప్రైవేటు కళాశాలల రాకతో ప్రభుత్వ కళాశాలలు ప్రాభవం కోల్పోతున్నాయి. అధ్యాపకుల కృషితో కొన్ని, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడితే మరికొన్ని పునరుజ్జీవం పోసుకుంటున్నాయి. కానీ ఆ కళాశాలలకు పూర్వ విద్యార్థులే పూర్వ వైభవం తెచ్చారు. మూత పడుతుందనుకున్న కళాశాలకు మళ్లీ కళ తెచ్చారు. దాతల సహకారంతో కళాశాల విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇది. దీనికి ఎంతో ఘన చరిత్ర ఉన్నా ప్రైవేటు విద్యాసంస్థలు పెరిగాక ఇందులో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. నిర్వహణ భారంతో కొన్ని గ్రూపులను రద్దు చేయాల్సి వచ్చింది. కళాశాల దీనస్థితిపై అప్పట్లో ఈటీవీ, ఈనాడు కథనాలు వెలువరించింది. వాటిని చూసిన పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న కళాశాలకు మళ్లీ పూర్వ వైభవం తేవాలని సంకల్పించారు. ఓ కమిటీ ఏర్పాటు చేసుకుని 2012లో విరాళాలు సేకరించారు. తరగతి గదుల్ని బాగు చేయించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థుల ఆకలి తీర్చేలా దాతల సహకారంతో మధ్యాహ్నం భోజన వసతి కల్పించారు. మొత్తానికి మూత పడుతుందనుకున్న కళాశాలకు మళ్లీ కల తెచ్చారు. విద్యార్థుల సంఖ్య 220కి పెరిగింది. కోవిడ్ వరకు అంతా బాగానే నడిచింది. ఆ తర్వాత మధ్యాహ్న భోజన కార్యక్రమం ఆగిపోయింది. విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది. పరిస్థితిని గమనించిన కళాశాల సిబ్బంది, పూర్వ విద్యార్థుల కమిటీ మళ్లీ రంగంలోకి దిగింది. మధ్యాహ్న భోజనాన్ని పునరుద్ధరించారు. సాధారణంగా పాఠశాల స్థాయి వరకే ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు చేస్తోంది. కళాశాల స్థాయికి ఈ సౌకర్యం లేదు. ఇక్కడ మాత్రం దాతల సహకారంతో విజయవంతంగా నడుస్తోంది. ఇక్కడ ఇంటర్మీడియట్ లో స్ట్రెంత్ తగ్గేటప్పటికి దీన్ని ఎట్లా అనేది ఈటీవీ ద్వారా, ఈనాడు ద్వారా మాకు తెలిసేటప్పటికి పూర్వ విద్యార్థులందరం మేము ఒక అసెంబ్లీగా ఏర్పడి ఎట్లా చేయాలని ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి దీన్ని ఈ భోజన పథకం కింద పెడితే అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఏమన్నా స్ట్రెంత్ పెరుగుతారో అని ఒక ట్రయల్ వేసాము 2012 సంవత్సరంలో. అట్లా చూస్తే 224 మందికి 2 ఏళ్లలోనే స్ట్రెంత్ పెరిగారు. గ్రూపులు కూడా తీయాల్సిన గ్రూపులు మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ స్ట్రెంత్ తగ్గేటప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. బయటికి వెళ్ళి టిఫిన్ కోసం అయినా చేస్తారు. డబ్బులు ఉంటే తింటున్నారు, లేదంటే ఇబ్బంది పడుతున్నారు సార్. దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. బాగా మంచిగా అన్ని రుచికరమైన భోజనాలు పెడతారు. దాతలు చాలా మంచి హృదయంతో ఇది ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏంటంటే అందరికి మంచి భోజనం అందించడం, దానివల్ల స్ట్రెంత్ పెరుగుతుంది, చక్కగా చదువుకోగలుగుతున్నారు. కళాశాలలో ప్రస్తుతం 100 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా మధ్యాహ్నం ఉచితంగా భోజనం చేస్తున్నారు. విద్యార్థులు దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుంటది ఫుడ్. మా సార్ వాళ్ళు చాలా అందరినీ అడిగి పెట్టిస్తున్నారు మా కోసం. బాక్స్ తెచ్చుకొని చాలా మంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ మంచిగా తింటారు. మేము చాలా దూరం నుంచి రావాల్సి వస్తుంది. ఇక్కడ ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఫుడ్ వల్ల చాలా బాగుంటది. పేదవాళ్ళ పిల్లలకి అన్నం లేని వాళ్ళు చాలా మంది చూస్తూనే ఉన్నారు. రోజు దీనివల్ల అందరికి ఉపయోగపడుతుంది. రోజు అన్నం తింటున్నారు కడుపు నిండా. డొనేటర్స్ ముందుకు వచ్చి మంచి పని చేస్తున్నారు. మాకు టైం కూడా సరిపోతుంది. ఒంగోలు నుంచి వస్తున్నాను నేను. రోజు మాది గుడిపాడు, ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు. మేము రోజు ఉదయాన్నే రావటం, ఇక్కడ దాతలు మాకు అన్నం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మధ్యాహ్న భోజనం వల్ల కళాశాలలోని పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని, వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాలలో అడ్మిషన్లు కూడా పెరుగుతాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.